మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక చైత్రమాసంలో వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే వృషభ రాశి వారికి సానుకూలత ఏర్పడుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరడానికి మంచి వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో మంచి ధనలాభము, ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడము, అవార్డులు రివార్డులు తీసుకోవడము, సుఖంగా సంతోషంగా ఉండడం జరుగుతుంది. బంధుమిత్రులతో కలుసుకొని ఉంటారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటుంటారు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం అనేటువంటి జరగడానికి మంచి అవకాశమైనటువంటి ఒక సమయం ఆసన్నమైంది వృషభ రాశి వారికి. కొత్త కొత్త పనులు చేపట్టుకోవడము, ఆ పనులను ప్రారంభించి సమయానికి ఆ పనులు నెరవేర్చుకోవడము అనేటువంటిది జరుగుతుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆ కొత్త వారి యొక్క పరిచయము చేసుకునేటప్పుడు, వారితో స్నేహితాన్ని ఏర్పరచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వారిని కూలంకషంగా స్టడీ చేసి వారితో స్నేహితం చెయ్యండి. శుభవార్తలు వినడం జరుగుతుంది. ప్రతి పని కూడా యత్నించినటువంటి యొక్క ప్రతి పని కూడా సానుకూలంగా నెరవేరి మనో ఆనందము కలుగుతుంది. మీరు సంతోషంగా, కుటుంబాలను, మీ స్నేహితులను, మీ అందరిని కూడా సంతోషంగా ఉంటారు. కానీ నిరుద్యోగులకు కొంచెం కష్టపడినట్టయితే ఉద్యోగం లభించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగం చేసేటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సీనియర్స్కు ఇంక్రిమెంట్లు రావడము, ప్రమోషన్లు రావడము, ఆనందకరమైనటువంటి ఒక జీవితాన్ని పొందడము జరుగుతూ ఉంటుంది. సరే, కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులను తట్టుకొని ముందుకు అడుగు వేయవలసి వస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారికి మొదటి వారం కనుక చూసినట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. శరీరం అంతా కూడా బాధామయంగా ఉంటుంది. అంటే బాడీ పెయిన్స్ అనేటువంటి రావడానికి ఆస్కారం ఉంది. అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం నష్టపడుతుంది, డబ్బు కూడా నష్టపడవలసి వస్తుంది. ఈ అనారోగ్యం వల్ల కొంత మానసికమైన వ్యధ చెందవలసి వస్తుంది. ఇబ్బందికరంగా ఉంటుంది. మొదటి వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండడము, పనులు చేసుకోవడము, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండడం అనేటువంటిది చేసుకోవాలి మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే మనోల్లాసం, ఆరోగ్యం కుట్లపడుతుంది. ఉత్సాహంగా ఆనందంగా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి దిగ్విజయంగా నెరవేరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మంచి ఆస్కారం ఉంది ఈ రెండవ వారంలో. ధర్మకార్యాలందు ఆసక్తి చూపిస్తారు. ధర్మకార్యాలందు శుభకార్యాలందు పాల్గొనడము లేదా స్వయంగా చేయడము అనేటువంటిది జరగడానికి మంచి ఆస్కుంది. పేరు ప్రతిష్టలు సంఘంలో 10 మంది మెప్పు పొందడము, పేరు ప్రతిష్టలు పెరగడము, 10 మంది అనుయాయులుగా ఉండడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో ఈ వృషభ రాశి వారికి. ఇక మూడవ వారంలో కొంత డబ్బు మోసపోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త. డబ్బు విషయంలో, లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కూడా కొంత సహకరించకపోవడానికి ఆస్కారం ఉంది. లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవ వారంలో డబ్బు మోసపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మిత్రులైనా సరే, ఎవరైనా సరే అధికంగా నమ్మక వారి కూలంకషంగా ఆలోచించి లావాదేవీలు నడిపించుకోవడం చాలా మంచిది. దొంగల వల్ల కానీ ఇతరత్ర వల్ల కానీ
బాధలు పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారాలలో కొద్ది ఆటంకాలు ఏర్పడి తిరిగి సానుకూలమై పనులు నడుస్తూ ఉంటాయి. ఆటంకాలు మాత్రం తప్పకుండా వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడి ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేర్చుకోవడం అనేటువంటి చేయవలసి వస్తుంది 3వ వారంలో. ఇక ప్రతి విషయంలో కూడా ఎవరితోటైనా స్నేహితం చేసుకునే సమయంలో కానీ, లావాదేవీల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది వృషభ రాశి వారు 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే 3వ వారంలో ఆగిపోయినటువంటి యొక్క డబ్బు కానీ రావడం జరుగుతుంది. ధనానికి బాధ ఉండదు. చేసేటువంటి ఒక పనులు ఆగిపోయినటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది, బాగా ఉంటుంది. కుటుంబంలో సుఖము శాంతులు ఉంటాయి. యత్నకార్యము ఏదైతే కార్యక్రమాన్ని పెట్టుకున్నారో అది సహచరుల యొక్క సలహాల వల్ల, వారి యొక్క ప్రోద్బలం వల్ల ఆ కార్యక్రమాలు తొందరగా శీఘ్రంగా దిగ్విజయంగా నెరవేరేటువంటి యొక్క సమయం ఉంది. మానసిక చింతలన్నీ కూడా దూరమైపోతాయి. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో హాయిగా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు ఈ 4వ వారంలో వృషభ రాశి వారు. అయితే మనము చేసుకున్నటువంటి ఒక కర్మ ఫలితం వల్ల, గత జన్మం యొక్క కర్మ ఫలితం వల్ల, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అలాంటి యొక్క కర్మ ఫలితం వల్ల ఎంత గ్రహచారాలు జాతకాలు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు రాక తప్పవు. ఇది కలియుగము, మానవ జన్మ. కాబట్టి ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ జాగ్రత్తగా ప్రతి అడుగు ముందుకేయడమే మానవ ధర్మం. కాబట్టి మనము న్యాయంగా ధర్మంగా తిరుగుతూ కార్యక్రమాలను మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం వల్ల అవి నెరవేరుతాయి. ఈ నెలలో ఈ కొద్దిపాటి యొక్క ఇది కాదు, మనశ్శాంతి దొరకలేదు అని చెప్పి బాధపడే బదులు ఆ మనశ్శాంతి గురించి ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఒక మహాకవి అంటాడు, చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చునే బదులు ప్రయత్నించి ఒక దీపం వెలిగించుకోవడం మంచిది. అలాగే చుట్టూ చీకటి ఉంది చీకటి ఎప్పుడు వెలుతురుస్తుందా అని చెప్పి బాధపడుకుంటూ చేతులు నలుచుకుంటూ కూర్చునే బదులు ఒక దీపం వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది. అలాగే కష్టాలు ఉన్నాయి నా కష్టాలు అని చెప్పి బాధపడుకుంటూ కూర్చునే బదులు దాని గురించి కష్టాలు పోవడానికి తగినటువంటి ఒక ఆలోచన చేసి ఎదుటివారి యొక్క సలహాలు తీసుకొని ముందుకు అడిగేస్తే ఈ వృషభ రాశి వారికి అన్నీ కూడా సక్రమంగా నెరవేరి మంచిగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఈ నెలలో లలితా సహస్రనామ పారాయణం ప్రతిరోజు ఒకసారి చెయ్యండి. ఉదయం కానీ సాయంకాలం కానీ వారికి సానుకూలమైన పరిస్థితి కలిగి మనో ఆనందంతో సంతోషంగా ఉంటారు. ఇది శుభం.